అది మెడికల్ కాలేజ్ ఉందా అక్కడ? జియో ఉందా? చెప్పగా పెద్దనా. మరి లేకపోతే మెడికల్ కాలేజ్ అయితే తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టి ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడారు. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 ఆఫ్ చేసినట్టాడు. అది ఆర్డర్ లేదురా బాబు, చూపించు. ఆర్డర్ ఉంటే చూపించి నేను ఖచ్చితంగా నేను ఏం అబద్ధాలండి, తప్పు కదా. పాత రాయండి ఆర్డర్ చూపించమను. ఆర్డర్ చూపించమను. మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్. ఏ చూపించు, ఒక కాగితం చూపించు నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం వచ్చి గడియేసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు ఏం చేశారు నువ్వు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు, మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేదు. దమ్ముంటే రా చూపించు. ఇక్కడ బియ్యం పైన పాలు చూపించు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి చేయకూడదు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా. అంతేగాని లేని పని చేసి మళ్ళీ మా ఎదుటి పని పొడచాలం. ఇలాంటి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. వెళ్ళాలని వచ్చానమ్మా. నేను మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంది.